సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలో ఈ యొక్క టాప్ అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్ ఏవేవో అయితే ఉన్నాయి, ఇవి ఎప్పుడు లాంచ్ అవుతాయి, తర్వాత వీటి యొక్క కెమెరాస్ ఎంత, బ్యాటరీస్ ఎంత, ఈ యొక్క మొబైల్ కోసం మనం వెయిట్ చేయొచ్చా లేదా అనేది కంప్లీట్గా ఈ వీడియోలో ప్రతి ఒక్కటైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ యొక్క మొబైల్ ఏంటి, అది ఎప్పుడు వస్తుంది, దాని యొక్క ప్రైస్ ఏంటి, లాంచ్ డేట్ ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటి, ఇవన్నీ మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే మనకు టాప్ అప్కమింగ్ మొబైల్ వచ్చేసి రెడ్మీ సిరీస్ నుంచి అనమాట. సో రెడ్మీ నోట్ 9, అలాగే నోట్ 9 ప్రో, రెడ్మీ నోట్ 9, 9A ఇలా మనకు చాలా లాంచ్ అయితే అయినాయి. నెక్స్ట్ చూసినట్టయితే వీళ్ళ యొక్క స్టెప్ వచ్చేసి రెడ్మీ నోట్ 10 సిరీస్ గురించి అనమాట. సో రెడ్మీ నోట్ 10 చూసినట్టయితే మనకు ముందుగా చైనాలో లాంచ్ చేసి ఆ తర్వాత మన యొక్క ఇండియాలో అయితే అతి త్వరలోకి అయితే రాబోతుంది. సో ఇక రెడ్మీ నోట్ 10 సిరీస్లో చూసినట్టయితే రెడ్మీ నోట్ 10 అండ్ రెడ్మీ నోట్ 10 ప్రో ఈ యొక్క రెండు మొబైల్స్ అయితే రాబోతున్నాయి అనమాట. ఈ లీక్స్ ప్రకారం చూసినట్టయితే ఇందులో ఒక మొబైల్ వచ్చేసి మనకు కన్ఫర్మ్గా ఈ యొక్క 5G మొబైల్తో అయితే రాబోతుంది. అండ్ బై లక్ చూసినట్టయితే మనకు రెండు మొబైల్స్ కూడా 5Gతో అయితే రావచ్చు. ఇందులో మనకు స్పెసిఫిక్గా హైలైట్ ఏమంటే ఇది మనకు బడ్జెట్ సెగ్మెంట్లోనే 5G మొబైల్స్ అట్ ది సేమ్ టైం మీకు 108 మెగాపిక్సెల్ కెమెరాతో అయితే రాబోతుంది అనమాట. ఇందులో మనకు ఈ యొక్క స్టాండర్డ్ వర్షన్ రెడ్మీ నోట్ 10 ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు 48 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్తో అయితే ఉంటుంది. అండ్ దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు మీడియాటెక్ డైమెన్సిటీతో 730G ఈ యొక్క 5G ప్రాసెసర్తో అయితే రాబోతుంది అనమాట. ఇప్పటిదాకా చూసినట్టయితే మనకు డైమెన్సిటీ ప్రాసెస్ అనేవి మన యొక్క ఇండియాలో అయితే తీసుకుని రాలేదు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మన ఇండియాలోకి అయితే ఈ యొక్క డైమెన్సిటీ ప్రాసెసర్ తీసుకొచ్చే అవకాశం అయితే అక్కడ మనకు చాలా ఉందనే చెప్పుకోవచ్చు. తర్వాత రెడ్మీ నోట్ 10 ప్రో ఇది వచ్చేసి మనకు హై అండ్ మోడల్ అనమాట. దీంట్లో ప్రాసెసర్ చూసినట్టయితే మనకు స్నాప్డ్రాగన్ 750G ఈ యొక్క 5G ప్రాసెసర్తో అయితే రాబోతుంది. ఇది కూడా మనకు అద్భుతమైన ప్రాసెసర్ అనే చెప్పుకోవచ్చు. మీకు గేమింగ్ కోసం అయితే ఇంకా కళ్ళు మూసుకొని ఈ యొక్క రెడ్మీ నోట్ 10 ప్రో కోసం అయితే మనం వెయిట్ చేయొచ్చు అనమాట. మనకు యాక్చువల్గా చూసినట్టయితే రెడ్మీ నోట్ 10లో వచ్చేసి 48 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన కెమెరా ఉంటుంది. కాకపోతే రెడ్మీ నోట్ 10 ప్రో వర్షన్లో చూసినట్టయితే మనకు 108 మెగాపిక్సెల్తో ఈ యొక్క కెమెరా అయితే తీసుకొని రాబోతున్నారు. సో డెఫినెట్గా ఇది వచ్చేసి మనకు మంచి అప్గ్రేడ్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత దీని యొక్క ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చూసినట్టయితే మనకు లీక్స్ ప్రోగ్రామ్ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే రాబోతుంది. మరి ఇది రెడ్మీ నోట్ 10కి ఇస్తారా లేకపోతే నోట్ 10 ప్రోకి ఇస్తారా అనేది మనకైతే కన్ఫర్మేషన్ అయితే లేదు. నాకు తెలిసి ఈ యొక్క రెడ్మీ నోట్ 10కి 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ద్వారా వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ దీని యొక్క లాంచ్ చూసినట్టయితే మనకు నవంబర్లో లేకపోతే డిసెంబర్లో ఖచ్చితంగా మన యొక్క ఇండియాలో అయితే తీసుకొని రావడం మాత్రం పక్కా అనే చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క మొబైల్స్ కోసం వెయిట్ చేయాలా లేదా అంటే ఖచ్చితంగా మీరైతే వెయిట్ చేయండి. కాకపోతే లాంచ్ అవడానికి మనకు నియర్లీ 2 months అయితే పక్కాగా పడుతుంది. ఇది మాత్రం మీరు కొంచెం కేర్ఫుల్గా అయితే గుర్తుపెట్టుకోండి. ఇంకా రెడ్మీ నోట్ 10 సిరీస్ తీసుకొచ్చిందంటే రియల్మీ అయితే మనకు ఏ మాత్రం ఊకే ఉండదు. ఎందుకంటే ఈ యొక్క రియల్మీ తర్వాత రెడ్మీ మనకు ఎప్పుడూ పోటాపోటీగా చాలా పెద్ద టఫ్ కాంపిటీషన్తో అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు చూసినట్టయితే ఈ యొక్క రియల్మీ చూసినట్టయితే రీసెంట్గా రియల్మీ 7 ప్రో రెండు మొబైల్స్ అయితే లాంచ్ చేసింది. అండ్ ఎక్స్ సిరీస్లో చూసినట్టయితే మనకు రియల్మీ X3 అండ్ రియల్మీ X3 సూపర్ జూమ్ ఈ యొక్క హై అండ్ మోడల్తో అయితే వచ్చిందనమాట. అండ్ చూసినట్టయితే దీంట్లో మనకు ఇంకొక స్పెషల్ వేరియంట్తో అయితే తీసుకొని రాబోతున్నారు. వీళ్ళు ఇంతకుముందే చాలా లీక్స్ ప్రకారం చూసినట్టయితే రియల్మీ 7 ప్రో ప్లస్ ఈ యొక్క మొబైల్ పైన వీళ్ళు వర్క్ చేస్తారని ఇక్కడైతే మనకు క్లియర్గా తెలిసింది. కాకపోతే ఇందులో వచ్చేసి స్నాప్డ్రాగన్ 875 ప్రాసెసర్తో తీసుకొని వస్తున్నామని వీళ్ళైతే చాలా రోజుల నుంచే లీక్స్ ప్రకారం అయితే తెలుస్తుంది. అండ్ వీళ్ళు చూసినట్టయితే నాకు తెలిసి దివాళీ పరంగా చూసినట్టయితే దివాళీ ఫెస్టివల్ సందర్భంగా వీళ్ళు ఈ యొక్క రియల్మీ 7 ప్రో ప్లస్ మొబైల్ అయితే తీసుకొని రావచ్చు మన యొక్క ఇండియాలో. సో డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ చూసినట్టయితే మనకు అద్దరిపోతుందనే చెప్పుకోవచ్చు. అండ్ 5G ప్రాసెసర్ అనే చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత చూసినట్టయితే మనకు రియల్మీ 7 సిరీస్ అయితే అయిపోయింది. ఇప్పుడు చూసినట్టయితే మనకు అప్కమింగ్ మొబైల్ రియల్మీ 8 అండ్ రియల్మీ 8 ప్రో రెండు మొబైల్స్ అయితే రాబోతున్నాయి అనమాట. అండ్ రియల్మీ 8 చూసినట్టయితే అలాగే రియల్మీ 8 ప్రో చూసినట్టయితే ఈ యొక్క రెండు మొబైల్స్లో మీకు ఖచ్చితంగా ఒక మొబైల్ 108 మెగాపిక్సెల్తో ఒక ఫోన్ అయితే రాబోతుంది. నాకు తెలిసి ఈ యొక్క రియల్మీ 8 ప్రోలో మనకు 108 మెగాపిక్సెల్ కెమెరా అయితే చూడొచ్చు అనమాట. ఎందుకంటే మనకు రెడ్మీ నోట్ 10 ప్రోలో చూసినట్టయితే 108 MP కెమెరా ఇచ్చారు కాబట్టి డెఫినెట్గా మనకు రియల్మీ కూడా కాంపిటీషన్ అటు పక్క ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రియల్మీ 8 ప్రోలో వచ్చేసి మనకు ఖచ్చితంగా 108 మెగాపిక్సెల్తో వచ్చే ఛాన్సెస్ అయితే మనకు చాలా ఉన్నాయనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే రియల్మీ X3 సిరీస్కి మనకు ఈ యొక్క సక్సెసర్ ఏదైతే ఉందో రియల్మీ X4 అండ్ రియల్మీ X4 ప్రో ఈ యొక్క రెండు మొబైల్స్ కూడా మన యొక్క ఇండియాలో అయితే లాంచ్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఈ యొక్క మొబైల్ చూసినట్టయితే మనకు డెఫినెట్గా ఈ యొక్క స్నాప్డ్రాగన్ 875 ప్రాసెసర్తో అయితే తీసుకొని రావచ్చు. ఎందుకంటే రీసెంట్గానే మనకు రియల్మీ X3 అండ్ రియల్మీ X3
ఎక్స్ సూపర్ జూమ్ వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ 855 యొక్క ప్రాసెసర్తో అయితే తీసుకొచ్చారు. సో డెఫినెట్గా ఈ యొక్క రియల్మీ X4 అలాగే X4 Pro ఈ యొక్క రెండు మొబైల్స్ వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ 865 యొక్క ప్రాసెసర్తో అయితే అతి త్వరలో అయితే మన ఇండియాలో రాబోతున్నాయి అనమాట. అండ్ దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏమంటే ఈ యొక్క రియల్మీ X4 అండ్ X4 Pro ఈ యొక్క రెండు మొబైల్స్లో ఒక మొబైల్ మనకు ఖచ్చితంగా పెంటా కెమెరా సెటప్తో అయితే ఉంటుంది. సో ఫర్ ది ఫస్ట్ టైం ఈ యొక్క రియల్మీ నుంచి ఒక ఫోన్ అనేది మనకు పెంటా కెమెరా స్మార్ట్ ఫోన్తో అయితే రాబోతుంది అనమాట. సో హౌఎవర్ మనకు అవుట్ ఆఫ్ ఇండియాలో చూసినట్టయితే ఎప్పుడో మనకు పెంటా కెమెరాతో రెండు మొబైల్స్ అయితే లాంచ్ అయినాయి. ఈ యొక్క నోకియా నుంచి చూసినట్టయితే మనకు నోకియా 9 ప్యూర్ వ్యూ అని చెప్పుకోవచ్చు. తర్వాత హవాయి నుంచి చూసినట్టయితే మనకు హవాయి P40 Pro Plus ఈ యొక్క మొబైల్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఈ యొక్క రెండు మొబైల్ చూసినట్టయితే మనకు పెంటా కెమెరాతో ఆల్రెడీ మనకు గ్లోబల్గా అయితే లాంచ్ చేశారు. మరి ఈ యొక్క రియల్మీ X4 అలాగే X4 Proలో మనకు ఖచ్చితంగా ఒక మొబైల్ వచ్చేసి పెంటా కెమెరా సెటప్తో వస్తుందని ఇక్కడైతే మనకు లీక్స్ ప్రకారం అయితే తెలుస్తుంది. దీని యొక్క లాంచ్ చూసినట్టయితే మనకు డెఫినెట్గా నవంబర్లో లేకపోతే మనకు డిసెంబర్లో అయితే ఖచ్చితంగా అయితే మన యొక్క ఇండియాలో అయితే రాబోతుంది అనమాట. తర్వాత ఇంకో మొబైల్ రియల్మీ నుంచి అనమాట. ఇది చూసినట్టయితే మనకు రియల్మీ X60 Pro 5G మొబైల్ అనమాట. మనకు రీసెంట్ గానే చూసినట్టయితే రియల్మీ X50 Pro సిరీస్ అయితే లాంచ్ అయినాయి. అందులో చూసినట్టయితే మనకు స్నాప్డ్రాగన్ 865 యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఈ యొక్క అప్కమింగ్ మొబైల్ రియల్మీ X60 Pro మొబైల్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు డెఫినెట్ గా స్నాప్డ్రాగన్ 875 ప్రాసెసర్ తో అయితే రాబోతుంది అనమాట. సో ఖచ్చితంగా ఇందులో కూడా మనకు 108 మెగాపిక్సెల్ ద్వారా ఈ యొక్క క్వాడ్ కెమెరా సెటప్ వచ్చే అవకాశం అయితే మనకు లేకపోలేదనే చెప్పుకోవచ్చు. తర్వాత అప్కమింగ్ మొబైల్ చూసినట్టయితే మనకు పోకో సిరీస్ నుంచి అనమాట. ఇప్పటిదాకా చూసినట్టయితే మనకు పోకో నుంచి చాలా మొబైల్స్ అయితే లాంచ్ అయినాయి. పోకో F1 కానివ్వండి, పోకో C3 కానివ్వండి, పోకో M2, పోకో M2 Pro ఇలా మనకు చాలా మొబైల్స్ అయితే లాంచ్ అయినాయి. కాకపోతే స్పెసిఫిక్గా ఈ యొక్క పోకో X సిరీస్ చూసినట్టయితే ఈ యొక్క పోకో X2 అండ్ పోకో X3 ఈ యొక్క రెండు మొబైల్స్ మనకు రెండు అయితే లాంచ్ అయినాయి అనమాట. ఇప్పుడు చూసినట్టయితే ఈ యొక్క పోకో X3కి సక్సెసర్గా మనకు పోకో X4 ఈ యొక్క మొబైల్ అయితే మన యొక్క ఇండియాలో అయితే రాబోతుంది. సో డెఫినెట్గా ఈ యొక్క పోకో X4 వచ్చేసి మనకు 108 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుందని ఇక్కడ మనకు రూమర్స్ ప్రకారం అయితే తెలుస్తుంది అనమాట. అండ్ ఇప్పటిదాకా చూసినట్టయితే ఈ యొక్క పోకో సిరీస్లో మనకు సూపర్ అమోల్డ్ డిస్ప్లే అనేది అస్సలు తీసుకొని అయితే రాలేదు. సో ఈ యొక్క పోకో X4లో మనకు సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో వచ్చే అవకాశాలు అయితే అక్కడ మనకు చాలా ఉన్నాయనే తెలుస్తుంది అనమాట. అండ్ దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే మనకు స్టార్టింగ్ వేరియంట్ అంటే బేస్ వేరియంట్ మనకు 6GB ర్యామ్తో 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 19,000 నుంచి 20,000 వరకు ఉండే అవకాశం అయితే అక్కడ మనకు చాలా కనిపిస్తుంది. సో డెఫినెట్గా మనకు బహుశా ఈ యొక్క పోకో X4 సిరీస్లో మనకు 108 మెగాపిక్సెల్ ద్వారా వచ్చే కెమెరా ఉంటుందని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో ఈ యొక్క మొబైల్ కూడా మనకు డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్లో వస్తుందని వీలైతే మనకు రూమర్స్ ప్రకారం అయితే తెలుస్తుంది. సో నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్లో ఈ యొక్క పోకో X4 అనేది మన యొక్క ఇండియాలో అయితే చూడొచ్చు. తర్వాత అప్కమింగ్ మొబైల్ చూసినట్టయితే మనకు ఐఫోన్ నుంచి అనమాట. రీసెంట్గానే చూసినట్టయితే మనకు iPhone 12 సిరీస్ అయితే మన యొక్క ఇండియాలో అయితే లాంచ్ చేస్తారు. సో అఫ్కోర్స్ దాని యొక్క ప్రైస్ చూసినట్టయితే ఇంకా ఆకాశానికి అంటుకున్నాయనే చెప్పుకోవచ్చు అనమాట. ఒకవేళ ఎవరైనా వీడియో చూడలేకపోతే నేను డెఫినెట్గా ఆ యొక్క లింక్స్ అనేవి కింద ఇస్తాను, లేకపోతే నా యొక్క యూట్యూబ్ ఛానల్లో సెర్చ్ చేయండి. ఆ యొక్క iPhone 12 సిరీస్ చరిత్ర మొత్తం మీకైతే తెలుస్తుంది. ఇప్పుడు ఈ యొక్క iPhone 12 ఇప్పుడే రీసెంట్గా చూసినట్టయితే iPhone 12 mini, iPhone 12 Pro, iPhone 12, iPhone 12 Pro Max ఇలా మనకు 4 మోడల్స్ అయితే లాంచ్ చేసింది. సో ఇక స్టార్టింగ్ వేరియంట్ iPhone 12 mini ఏదైతే ఉందో ఇది మనకు ఈసారి తీసుకొచ్చారనమాట. సో మనకు చూడడానికి ఈ యొక్క అప్కమింగ్ మొబైల్ చూసినట్టయితే iPhone 13 mini, iPhone 13, iPhone 13 Pro, iPhone 13 Pro Max తీసుకొచ్చే అవకాశాలు అయితే అక్కడ మనకు చాలా ఉన్నాయన్నమాట. ఇది డెఫినెట్గా చూసినట్టయితే మనకు నెక్స్ట్ ఇయర్లో అయితే లాంచ్ కాబోతుంది. మరి నెక్స్ట్ ఇయర్లో ఎప్పుడు ఉంటుందో అంత పక్కా డేట్ అయితే ఇవ్వలేదు. సో డెఫినెట్గా మనకు ఈ యొక్క ఫస్ట్ 3 monthsలో ఎప్పుడైనా తీసుకొని వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ రీసెంట్గా చూసినట్టయితే ఐఫోన్లోనే మనకు iPhone 2020 ఎడిషన్ అయితే తీసుకొచ్చారు. అండ్ దీనికి సక్సెసర్ కూడా వీళ్ళు ఖచ్చితంగా మన యొక్క ఇండియాలో అయితే తీసుకొస్తారు. అది చూసినట్టయితే మనకు iPhone 2020 Pro అనే చెప్పుకోవచ్చు అనమాట. మరి ఇది కూడా డెఫినెట్గా మనకు యాపిల్ బయోనిక్ A15తో తీసుకొచ్చే అవకాశాలు అయితే అక్కడ మనకు చాలా అయితే కనిపిస్తున్నాయి. సో iPhone 12 మనకు నియర్లీ 1,30,000 వరకు తీసుకువెళ్ళిపోయారు. మరి iPhone 13 చూసినట్టయితే మనకు డెఫినెట్గా 1,50,000 అయితే కంపల్సరీగా ఉంటుంది, ఏదైతే బేస్ వేరియంట్ ఉందో అదనమాట. సో మరి ఐఫోన్ లవర్స్ ఎవరైతే ఉన్నారో, ఎంతమంది ఉన్నారో వాళ్ళు మొత్తం లైక్ అయితే చేయండి. ఒకవేళ మీకు ఈ యొక్క iPhone 13 కావాలా లేదా అనేది డెఫినెట్గా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. తర్వాత అప్కమింగ్ మొబైల్ చూసినట్టయితే మనకు Redmi K40 అనమాట. ఇప్పుడు చూసినట్టయితే మనకు Redmi K30 రాలేదు, K30 Pro కూడా రాలేదు. అవి చూసినట్టయితే మనకు రీబ్రాండెడ్ వర్షన్స్గా అయితే వచ్చాయన్నమాట ఈ యొక్క పోకో పరంగా చూసినట్టయితే. తర్వాత మనకు చైనాలో లాంచ్ చేసిన Redmi K30 Pro మొబైల్ ఏదైతే ఉందో అదే మన యొక్క ఇండియాలో Poco F2 Pro పేరు మీదుగా అయితే తీసుకొని రావచ్చని ఇక్కడైతే మనకు రూమర్స్ ప్రకారం తెలుస్తుంది. సో అది వచ్చేంత వరకు మనకు కూడా అంత కన్ఫర్మ్ అయితే లేదనమాట. సో కన్ఫర్మేషన్ అనేది అంత క్లారిటీగా అయితే వీళ్ళు ఇవ్వలేదు. సో ఇక Realme K30 Proనే అనుకోండి, ఒకవేళ మీరు Poco F2 Proనే అనుకోండి. Poco F1 మనకు ఆల్రెడీ లాంచ్ అయితే చేశారు. వీళ్ళు Poco F2 కాకుండా డైరెక్ట్గా Poco F2 Pro తీసుకొచ్చే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. లేకపోతే మనకు Poco X3 Pro పేరు మీద కూడా తీసుకొచ్చే అవకాశాలు అయితే మనకు చాలా కనిపిస్తున్నాయి అనమాట. అండ్ దీంట్లో చూసినట్టయితే మనకు
120 Hz రీఫ్రెష్ రేట్తో అయితే రాబోతుంది ఈ యొక్క అప్కమింగ్ మొబైల్ ఏదైతే ఉందో. సో డెఫినెట్గా మనకు గేమింగ్ మొబైల్ అనే ఇక్కడైతే మనకు క్లియర్గా తెలిసింది. అండ్ మీకు అప్ టు 12 GB వరకు ర్యామ్ అయితే కంపల్సరీగా వస్తుందని ఇక్కడ మనకు రూమర్స్ ప్రకారం అయితే స్ప్రెడ్ అయిందని చెప్పుకోవచ్చు అనమాట. ఈ యొక్క మొబైల్ లాంచ్ డేట్ చూసినట్టయితే మనకు డిసెంబర్లో లేకపోతే నెక్స్ట్ ఇయర్లో ఖచ్చితంగా మన యొక్క ఇండియాలో అయితే తీసుకొని రాబోతున్నారు. సో డెఫినెట్గా ఈ యొక్క సిరీస్ కూడా మనకు చాలా ఇంట్రెస్టింగ్ కలిగించే సిరీస్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత అప్కమింగ్ మొబైల్ చూసినట్టయితే మనకు Mi 11 అనమాట. రీసెంట్గానే మనకు Mi 20 Pro కూడా లాంచ్ చేశారు అండ్ Mi 10 ఈ యొక్క మొబైల్ కూడా లాంచ్ చేశారు అనమాట. అండ్ ఈ యొక్క Mi 20 Pro చూసినట్టయితే మనకు అరౌండ్ 50,000 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. సో డెఫినెట్గా మనకు చాలా సూపర్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసినట్టయితే Mi 11 అండ్ Mi 11 Pro ఈ యొక్క రెండు మొబైల్స్ అయితే లాంచ్ కాబోతున్నాయి అనమాట. Mi 10 అండ్ Mi 10 Pro చూసినట్టయితే మనకు స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్స్ అయితే వచ్చాయి. ఈ యొక్క Mi 11 అలాగే Mi 11 Pro చూసినట్టయితే మనకు డెఫినెట్గా ఈ యొక్క అప్గ్రేడ్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 875 ఈ యొక్క ప్రాసెసర్తో అయితే రాబోతున్నాయి అనమాట. ఇప్పుడు చూసినట్టయితే నియర్లీ మనకు 90% మొబైల్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 875 ప్రాసెసర్స్ అయితే రాబోతున్నాయి. ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క మొబైల్ మీకు ఫ్లాగ్షిప్ కేటగిరీకి చెందింది అని చెప్పుకోవచ్చు అనమాట. కాకపోతే Redmi Note 10, Note 10 Pro, తర్వాత Realme 8, Realme 8 Pro, తర్వాత Poco X3 ఇవన్నీ మీకు కేటగిరీస్ వచ్చేసి కొంచెం ఫ్లాగ్షిప్ కేటగిరీ అనేది చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత చూసినట్టయితే ఇది మనకు Mi 11 పేరు మీద అయినా రావచ్చు, లేకపోతే Mi 20 అలాగే Mi 20 Pro పేరు మీద కూడా రావచ్చు అనమాట. అండ్ డెఫినెట్గా దీంట్లో కూడా మనకు 108 మెగాపిక్సెల్ ద్వారా ఖచ్చితంగా అయితే తీసుకొస్తారు. సో ఖచ్చితంగా ఎందుకు అంటున్నానంటే మనకు రీసెంట్గానే Mi 20 Proలో ఈ యొక్క 108 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చారు. అది చూసినట్టయితే మనకు అరౌండ్ 39,999 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. సో 40,000 రూపాయలకి ఈ యొక్క Mi 20 Pro వచ్చేసి మనకు 108 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్తో అయితే ఉంటుంది. సో డెఫినెట్గా మనకు అప్కమింగ్ మొబైల్ ఈ యొక్క Mi 11 అలాగే Mi 11 Pro ఏదైతే ఉందో దీంట్లో కూడా మనకు ఖచ్చితంగా ఒక మొబైల్లో 108 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ఈ యొక్క క్వాడ్ కెమెరా కానివ్వండి లేకపోతే పెంట కెమెరాతో తీసుకొచ్చే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి. మరి ఈ యొక్క మొబైల్ లాంచ్ డేట్ చూసినట్టయితే ఇది కూడా మనకు నెక్స్ట్ ఇయర్ తప్పనిసరిగా అయితే తీసుకొని రాబోతున్నారు అనమాట. తర్వాత అప్కమింగ్ మొబైల్ చూసినట్టయితే మనకు సామ్సంగ్ నుంచి అనమాట. సామ్సంగ్ గెలాక్సీ S20, S20 Plus అండ్ S20 Ultra అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు చూసినట్టయితే మనకు లేటెస్ట్ హాట్ న్యూస్ చూసినట్టయితే సామ్సంగ్ గెలాక్సీ S21 అయితే కనిపిస్తుంది. సో చాలా రోజుల నుంచి మనకు ట్విట్టర్లో అయితే ఈ యొక్క ఫోటో అనేది హల్చల్ చేస్తుందని చెప్పుకోవచ్చు. సో మేజర్గా ఇందులో మనకు చేంజెస్ అనేవి ఎక్కడ కనిపిస్తున్నాయంటే ఈ యొక్క కెమెరా మోడల్ అనమాట. సో రీసెంట్గానే మనకు S20, S20 Plus, S20 Ultraలో చూసినట్టయితే మనకు వర్టికల్ యాంగిల్లో ఈ యొక్క కెమెరా మోడల్ అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ S21 చూసినట్టయితే మనకు టాప్ లెఫ్ట్ కార్నర్లో అంటుకొని ఈ యొక్క క్వాడ్ కెమెరా సెటప్తో అయితే రాబోతుంది అనమాట. సో చూడడానికి ఇది ఫ్రేమ్ కట్ అయినట్టు అయితే కనిపిస్తుంది. కాకపోతే ఇది మనకు బంపుతో రావడం ద్వారా అలాగైతే కనిపిస్తుంది. సో డిజైన్ అనేది కొంతమందికి నచ్చింది, కొంతమందికి అయితే నచ్చలేదు అనమాట. ఎందుకంటే మనకు నియర్లీ 90% వరకు సేమ్ డిజైన్తో అయితే కనిపిస్తుంది. మనకు రీసెంట్గా లాంచ్ చేసిన S20, S20 Plus, S20 Ultra ఎలా ఉందో మనకు అలాగే అయితే కనిపిస్తుంది అనమాట 90% వరకు. సో ఇది మరి చూడాలి ఇది మనకు ఎప్పుడు వస్తుందో ఏం స్పెసిఫికేషన్స్తో మోసుకొస్తుందో. సో డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ చూసినా మనకు నెక్స్ట్ ఇయర్లో అయితే లాంచ్ కాబోతుందనే తెలుసుకోవచ్చు. సో నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ దాకా అంత లాంగ్ అయితే వేరు. డెఫినెట్గా మనకు డిసెంబర్ లోపలనే ఖచ్చితంగా ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ S21 మన యొక్క ఇండియాలో తీసుకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. తర్వాత అప్కమింగ్ మొబైల్ చూసినట్టయితే మనకు OnePlus 9 అనే చెప్పుకోవచ్చు. మనకు రీసెంట్గానే చూసినట్టయితే OnePlus 8 అలాగే OnePlus 8 Pro ఈ యొక్క రెండు మొబైల్స్ అయితే లాంచ్ చేశారు. అండ్ OnePlus 80 కూడా లాంచ్ చేశారు అనమాట. కాకపోతే OnePlus 80 Pro వచ్చేసి ఇంకా రాదు, మనకు అక్కడికి స్టాప్ అయితే చేశారు. వీళ్ళు అఫీషియల్గా కన్ఫర్మ్ కూడా చేశారు. ఇప్పుడు చూసినట్టయితే వీళ్ళ యొక్క ఫోకస్ వచ్చేసి మనకు నెక్స్ట్ మొబైల్ అంటే ఈ యొక్క సక్సెసర్స్ OnePlus 8 సక్సెసర్స్ ఏవైతే ఉన్నాయో OnePlus 9 అలాగే OnePlus 9 Pro అనమాట. ఈ యొక్క మొబైల్ చూసినట్టయితే మనకు ఇండియాలో అతి త్వరలో అయితే రాబోతున్నాయి. మనకు OnePlus 8, OnePlus 8 Pro చూసినట్టయితే స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఈ యొక్క అప్కమింగ్ 9 సిరీస్తో ఏవైతే OnePlus మొబైల్స్ ఉన్నాయో ఇవి వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ 875 ప్రాసెసర్తో అయితే రాబోతున్నాయి. ఇవి కూడా మనకు 5G ప్రాసెసర్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ రీసెంట్గానే వీళ్ళు ఫస్ట్ టైం ఈ యొక్క OnePlus 8 సిరీస్లో పంచువల్ హోల్ కెమెరాతో అయితే తీసుకొచ్చారు. సో డెఫినెట్గా మనకు OnePlus 9లో అలాగే OnePlus 9 Proలో కూడా మనకు ఖచ్చితంగా పంచువల్ కెమెరాస్ అయితే ఉంటాయి. అండ్ బై గుడ్ లక్ ఇవి చూసినట్టయితే మనకు అండర్ డిస్ప్లే కెమెరాతో కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట. సో ఎవరి తలరాత ఎలా మారుతుందో మనమైతే చెప్పలేం కదా. సో డెఫినెట్గా ఈ యొక్క OnePlus 9, OnePlus 9 Pro కూడా మనకు అద్దరిపోయే మొబైల్స్ అనే చెప్పుకోవచ్చు. ఇవి చూసినట్టయితే మనకు నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా అయితే లాంచ్ చేశారు. ఎందుకంటే రీసెంట్గానే మనకు OnePlus 8, OnePlus 8 Pro లాంచ్ చేశారు కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది ఈ యొక్క OnePlus 9 సిరీస్ రావడానికి. తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ యొక్క అప్కమింగ్ మొబైల్ చూసినట్టయితే మనకు ఒప్పో నుంచి అనమాట. ఒప్పో నుంచి చూసినట్టయితే మనకు రీసెంట్గానే ఒప్పో Find X2 అలాగే ఒప్పో Find X2 Pro ఈ యొక్క రెండు మొబైల్స్ అయితే మనకు లాంచ్ చేశారనే చెప్పుకోవచ్చు. ఆ యొక్క మొబైల్ చూసినట్టయితే మనకు స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్స్తో అయితే వచ్చాయి. సో అవి చూసినట్టయితే మనకు కెమెరా పరంగా చూసినట్టయితే అద్దరిపోయినాయనే చెప్పుకోవచ్చు ఆ యొక్క Find X2 సిరీస్ అనేవి. ఇప్పుడు చూసినట్టయితే ఒప్పో Find X3 పైన వర్క్ చేస్తుందని ఇక్కడైతే మనకు క్లియర్గా తెలుస్తుంది. సో డెఫినెట్గా దీని యొక్క కాస్ట్ మాత్రం మనకు
60,000 వరకు తీసుకువెళ్ళే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే దీని యొక్క ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 875 ప్రాసెసర్తో అయితే తీసుకొని రాబోతున్నారు అనమాట. ఇది మీకు గేమింగ్కి, తర్వాత కెమెరాకి, తర్వాత డిస్ప్లేకి, బ్యాటరీకి ప్రతి ఒక్క దాంట్లో ఇంకా సూపర్ అనే చెప్పుకోవచ్చు. సో డెఫినెట్గా వీళ్ళు ఈసారి మాత్రం 120 వాట్స్ వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొచ్చే అవకాశాలు అయితే మనకు చాలా కనిపిస్తున్నాయనే చెప్పుకోవచ్చు. సో ఇలాంటి ప్రయత్నాలు చేయడంలో మనకు ఒప్పో అలాగే వివో అయితే ఫస్ట్ ఉంటుంది అనమాట. సో డెఫినెట్గా దీంట్లో నాకు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమంటే ఇది మనకు ఈసారి ఎంత ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో తీసుకొస్తారా అని నేనైతే ఇంట్రెస్టింగ్గా అయితే వెయిట్ చేస్తున్నాను. మరి మీరు ఎందుకోసం వెయిట్ చేస్తున్నారు ఈ యొక్క ఫైండ్ X3లో అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ దీని యొక్క లాంచ్ డేట్ చూసినట్టయితే ఇది కూడా మనకు డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్లో అయితే తీసుకొని రాబోతున్నారు అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్ ఈ యొక్క 2021లో. మరి ఈ యొక్క మొబైల్స్లో మీకు ఏది ఇంట్రెస్టింగ్గా ఉంది, ఏ మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.